నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పదం మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు, అలాగే డ్రైవింగ్ చేసేవాళ్ళు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యా సంబంధమైన విషయాల్లో నూతన విషయాలు నేర్చుకుంటారు. విద్యకు సంబంధించిన ఖర్చులు కూడా కొంత అధికంగా ఉంటాయి. అదే విషయంలో ముఖ్యంగా ఎవరన్నా కొత్త వారిని సంప్రదించి కొత్త గురువుల్ని సంప్రదించడం, వారితో ఈ రోజున చర్చించడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. ఆకస్మికమైన ఖర్చులు మిత్రులు, శ్రేయోభిలాషుల కొరకు అధికంగా చేస్తారు. వారికి సహాయం చేయడానికి నిలబడతారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలో కూడా నిర్ణయ సామర్థ్యం పెంచుకునే విధంగా ఎక్కువ కృషి చేస్తారు. కొత్త ఆలోచనలు అనేవి ఏర్పడతాయి. మీ మీద మీకు మీ యొక్క రోగనిరోధక శక్తి, మీ యొక్క శత్రువుల మీద విజయం మొదలైన విషయాలని కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీరు ఆశించిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆ విషయంలో మీకు ఆకస్మికంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం, అంటే అది మీ యొక్క చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేకపోతే మీ అంతటి మీకు వచ్చే ఆలోచనల ద్వారా కావచ్చు, మొత్తానికి అన్ని విధాల అనుకూలమైన ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల మీ మీద మీరు నమ్మకంతో కృషి చేస్తూ ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ మిథున రాశిలో మనకి ప్రధానంగా ఈ మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఇంతకుముందు మీరు తీసుకున్న రుణాలు ఏదైనా ఉంటే వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాలకు వెళ్ళడానికి, విదేశీ విద్య కొరకు విదేశీ ప్రయత్నాలు చేయడం, విదేశీ వృత్తుల కొరకు కూడా మీరు తీవ్రంగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో నూతన చేంజెస్, ఆలోచనలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంది. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే మీ ఆలోచనలు ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఎదురు చూసిన ఫలితాలు పొందుతారు. ఆకస్మికమైన నిర్ణయాలు మీ కొరకు మీరు తీసుకునేవి తప్పనిసరిగా మీకు ఉపయోగకరంగా ఉంటూ మీరు ముందుకు పెడతారు. కొన్ని స్థిరమైన నిర్ణయాలతో మీరు ముందుకు ప్రయాణం చేస్తూ వెళ్ళడంలో కొత్త ఆలోచనలు, కొత్త విధానాల్లో మీ జీవితానికి మలుపు తిరిగే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే దీంట్లో మనం తీసుకుంటే ఈ యొక్క మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం. ఈ సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు, వృత్తిలో అలసట, శ్రమ, నూతన బాధ్యతలు, కొత్త ఆలోచనలు మొదలైనవి అధికంగా ఉంటాయి. అలాగే వృత్తిని అభివృద్ధి చేసుకునే విధానంలో కానీ, వృత్తిపరమైన ప్రయాణాల విషయంలో కానీ, ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు, అసౌకర్యాలు మొదలైనవి ఏర్పడడానికి కానీ ఆస్కారం అనేది ఒకటి. తర్వాత వృత్తిలో బాధ్యతలు అధికంగా ఉండడం వల్ల దానివల్ల శారీరక శ్రమ, స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి తగిన విధంగా విశ్రాంతి తీసుకొని కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి దూర విద్య కొరకు ప్రయత్నాలు అధికం చేస్తారు. తండ్రి ఆరోగ్యం బాగుంటుంది, సంతృప్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలో ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. సామాజిక సేవ వల్ల గుర్తింపు, గౌరవం అనేది మీకు ఏర్పడుతుంది. ఆ విధానంలో కొత్త వ్యక్తుల పరిచయాలు, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, ఆకస్మికమైన నిర్ణయాలు, అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో కొత్త అవకాశాలు మొదలైనవి ఏర్పడడం, వివాహార్థులకు వివాహానికి సంబంధించిన విషయాల్లో చర్చలు జరగడం, వాటికి సంబంధించి కొన్ని కీలకమైన ఆలోచనలు చేయడం. తులారాశి.
అమ్మ మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం. ప్రయాణాల్లో అనుకోని అవరోధాలు కానీ లేకపోతే ఆకస్మికంగా చికాకు పెట్టే వ్యక్తుల వల్ల పనులు కొంత వాయిదా పడడం, దానివల్ల కొంత అప్రశాంతతకి అవకాశాలు లాంటివి ఏర్పడినా కూడా చాకచక్యంగా వాటిని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి ఒకటి చేస్తారు. అలాగే వృత్తిలో ఆకస్మికంగా అనుకోని వ్యక్తుల యొక్క జోక్యం కావచ్చు, ఇతరుల యొక్క నిర్ణయాలు మీకు కొంత చికాకును కలిగించే విధంగా ఉండడం వల్ల స్థిరత్వం, స్థిమితం కొంత తగ్గుతుంది. ఆ విషయాలను అధిగమించే విధంగా మెడిటేషన్, యోగా మొదలైనవి చేసుకొని మీరు ప్రశాంతతను పెంచుకుంటూ అడ్డగించి ఇబ్బంది పెట్టే వ్యక్తులని కానీ కొంత చికాకులను కలిగించే వ్యక్తులతో కానీ వీళ్ళంతవరకు మౌనం పాటిస్తూ దూరంగా ఉంచుతూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం. భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార భాగస్వామి వ్యవహారాల్లో కూడా ఆలోచనలు అధికం చేస్తారు. ముఖ్యంగా ఈ యొక్క వ్యాపార విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క జీవితానికి సంబంధించి కూడా చాలా వరకు మార్పులకి, జీవిత భాగస్వామి అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, సంతానానికి సంబంధించిన నిర్ణయాలు అన్నీ కూడా మీకు చాలా వరకు విశేషంగా అనుకూలతలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇన్వెస్ట్మెంట్ గురించి మాత్రం కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. దానివల్ల మానసికంగా కొంత చికాకు అనేది ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. అంటే ఏ రకంగా చేస్తే ఇన్వెస్ట్మెంట్స్తో ఉన్నదాన్ని మనం అభివృద్ధి చేసుకోగలం. ఇలాంటి నేపథ్యంలో అనవసరమైన వాటిల్లో పెట్టుబడులు పెట్టకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుసు రాశి వాళ్ళకి ఈ యొక్క వ్యక్తిగత విషయాలలో కానీ దైనందిన కార్యక్రమాల్లో కానీ అంటే మీ దినచర్యలో ఆకస్మికంగా కొంత మార్పులు రావడం, కొంత బద్ధకం మొదలైన వాటి వల్ల పనులు తాత్కాలికంగా వాయిదా పడడం, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కొంత అధిక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల మీద విజయం సాధించడానికి మీరు నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది, దానికి గృహంలో వ్యక్తుల యొక్క సహకారం, ఆర్థిక పరిస్థితులు కొంతవరకు అనుకూలంగా ఉండడం, గృహ వాహన నిమిత్తం ఎక్కువ ప్రయత్నాలు చేయడం, తల్లి మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులతో స్థిరాస్తుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఎలా అభివృద్ధి చేసుకోవాలన్న విషయం మీద లోన్లు మొదలైన వాటి కోసం ఆలోచనలు చేయడం వలన సమయంగా చెప్పచ్చు. మకర రాశి. అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. ఈ మకర రాశిలో మనం తీసుకుంటే ఈ ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ఆ విషయంలో మీ తోబుట్టువుల యొక్క సహకారం, అలాగే దాంతోపాటుగా మీ సామర్థ్యాలు పెంచుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం, మీ నిర్ణయాలని మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు డిస్కస్ చేసి మీ కొత్త ఆలోచనలను ఏ రకంగా చేస్తే బాగుంటుందో ఆ విధానాన్ని మీరు ముందుకి తీసుకువెళ్ళడం, అంతేకాకుండా తోబుట్టువుల సహకారంతో పాటు మీ యొక్క చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో మీరు కొత్త ప్రయోగాలు అలాగే కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, నిర్ణయాలు మొదలైనవి చేయడం, మీ మీద మీ సంకల్పం మీద మీకు నమ్మకం పెరగడం, విశ్రాంతితో కూడిన మానసిక పరిస్థితితో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశి వాళ్ళకి కుటుంబ నేపథ్యం చాలా వరకు సహకరిస్తుంది. అలాగే గృహ వాతావరణం సామాన్య ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఆహార స్వీకరణ విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి. ఏదన్నా వృత్తి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి నూతన అవకాశాలు, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం విషయంలో కూడా సామాన్య ఫలితాలు వస్తున్నప్పటికీ అవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి రావడం, మాటలతో అనుకున్న ఫలితాలు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి.
అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మీనరాశిలో ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. మీన రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం, సామర్థ్యం, నిర్ణయ సామర్థ్యం, కమ్యూనికేషన్, పరాక్రమం మొదలైన విషయాలు, దగ్గర ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే మీ మీద మీకు నమ్మకం, అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడం, తర్వాత మీ ఆలోచనలనే పెట్టుబడిగా పెట్టుకొని క్రియేటివిటీ పెంచుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపిస్తున్నాయి. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని తీసుకున్నట్లయితే 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు కూడా ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ, అలాగే హనుమాన్ చాలీసా చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. వీలైనంత వరకు మీ ఇష్టదేవత ఆరాధన అవకాశం ఉన్నట్లయితే ఇవి కూడా చేసుకుంటే ఇది కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఎలా ఉన్నప్పటికీ కూడా ఇది మీ యొక్క ఆధ్యాత్మిక చింతన వల్ల మానసికంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో అభివృద్ధికి, ఆరోగ్యపరంగా అభివృద్ధి కొరకు కానీ, మానసిక అభివృద్ధి విషయంలో కానీ, నిర్ణయ సామర్థ్యంలో కానీ స్టామినా అనేది ఏర్పడడానికి తప్పనిసరిగా ఈ రకమైన శ్లోకాలు అంటే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, హనుమాన్ చాలీసా కానీ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలు అది మీకు తగిన విధంగా అనుకూలతలు చూపించే విధంగా ఉంటుందని మనం భావించవచ్చు.